హలో అండి, నేను మీ శ్యామల. ఈ రోజు మన ఎగ్ కిచెన్ లో టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి. నేనైతే మా ఇంట్లో పిల్లలకి నచ్చే విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసిద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 2 ఎగ్స్ ని ఇలా కొట్టి వేసేసుకోండి. నేనైతే ఒక 2 కోడిగుడ్లను తీసుకున్నాను. ఈ విధంగా ఎగ్స్ ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ని జీలకరించుకోండి. ఈ విధంగా సాల్ట్ ని వేసిన తర్వాత ఆయిల్లో ఎగ్స్ ని వేసాం కదా, అస్సలు కదపకూడదండి. నేనైతే జస్ట్ ఎల్లో ఎగ్ ని పగలగొట్టాను. ఇలా మధ్య మధ్యలో జస్ట్ అలా నెమ్మదిగా ఇలా కలుపుకోండి. మరీ అలా గరిటతో తిప్పకూడదండి. ఎగ్ పీసెస్ అనేవి బాగా చిన్నగా అయిపోయి పిల్లలకి అస్సలు కనిపించవు. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు, అంటే నీచు వాసన అనేది లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనం వేసిన ఎగ్ అనేది చక్కగా ఆయిల్లో ఒక 3-4 నిమిషాలైనా చక్కగా వేగనివ్వండి. ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఎగ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. సారీ అండి, ఇక్కడ నేను పల్లి నూనెని యాడ్ చేశాను కదా, సో కొద్దిగా ఇలా నురగలాగా వచ్చేస్తుంది. ఇలా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేశాను. ఆనియన్ స్ప్రింగ్స్ ని కూడా వేసేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసేసానండి. ఇలా మొత్తం అన్ని వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎగ్ అనేది ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సోయా సాస్ ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేసేయండి. ఈ విధంగా ఇవి యాడ్ చేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్ గా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా అటు ఇటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసేసుకుందాం. ఇలా నేను మా 2 పిల్లలకి సరిపడా రైస్ ని ఉడికించానండి. ఇలా ఉడికించిన రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ మనం వేడివేడి అన్నాన్నే వేసాను కాబట్టి మరి అంత హీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. సాల్ట్ గిన్నె తక్కువ అయినట్లయితే మరి కాస్త సాల్ట్ని వేసేసుకోండి. చూడండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా ఇంట్లో ఇలా తయారు చేస్తానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్